Hello everyone, if you are watching this video, then you are probably planning a trip to Sri Lanka, which is beautiful for its beaches, greenery, culture, and warm people. In this vlog, we are traveling from Chennai to Colombo, sharing all airport moments, our first impression of Sri Lanka, and kicking off the journey. Let's begin day one. యాక్చువల్లీ ట్రిప్ ప్లాన్ చేద్దాం అనుకున్నప్పుడు శ్రీలంక మీద బ్లాగ్స్ చాలా తక్కువ ఉన్నాయి యూట్యూబ్లో. అసలు చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. అక్కడ స్టే చేస్తాము ఏంటి, బెస్ట్ రీజన్స్ ఆఫ్ కరెన్సీ ఎక్స్చేంజ్, ఇవన్నీ అసలు ఏం చెప్పలేదు. కానీ నేను ఈ వ్లాగ్లో మొత్తం హెల్ప్ఫుల్ అయిందో, బడ్జెట్లో ఎలా ప్లాన్ చేయాలో మొత్తం చెప్తాము. సో స్టే ట్యూన్డ్, మోర్ బ్లాగ్స్ ఆర్ కమింగ్. యానివర్సరీకి ఎక్కడ వెళ్ళాలని చాలా ప్లేసెస్ చూసాక శ్రీలంక అని ఫిక్స్ అయ్యాం. ఇండియా టు శ్రీలంక డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి ఫ్రమ్ బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ అండ్ కొచ్చి. మేమైతే చెన్నై నుంచి బుక్ చేసుకున్నాం. ఐ డోంట్ నో డ్యూ టు సమ్ రీజన్స్ బెంగుళూరు నుంచి ఫ్లైట్స్ చాలా కాస్ట్లీ ఉండే. రిటర్న్ ఫ్లైట్స్ అంత కాస్ట్లీగా లేవు. బెంగుళూరు టు చెన్నై బస్‌లో వెళ్ళాం. ఎయిర్‌పోర్ట్‌కి 1 కిలోమీటర్‌లో స్టాప్ ఉంటుంది. అక్కడి నుంచి మెట్రో డైరెక్ట్‌గా వెళ్ళొచ్చు టెర్మినల్ 2కి. సెక్యూరిటీ చెక్ అండ్ ఇమిగ్రేషన్ మొత్తం 30 మినిట్స్‌లో అయిపోయింది. ఎయిర్‌పోర్ట్‌లోనే ఫ్రెష్ అప్ అయ్యేసి ఖాళీగా కూర్చోవడం ఎందుకని అలా చూస్తుంటే ఈ యాక్సెసరీస్ బై లండన్‌లో ఫ్లాట్ 70% ఆఫ్ ఉండే. నేనెక్కడికెళ్ళినా అన్ని షాప్స్ చూస్తా ఆఫర్స్ ఏమన్నా ఉన్నాయా అని. యాక్సెసరీస్ బాగున్నాయి. కానీ నేనింక శ్రీలంకలో షాపింగ్ చేయాలని ఓన్లీ స్నేక్ బ్రాస్లెట్ తీసుకున్నా. అరౌండ్ నాకు రూ. 650 పడింది. 1 అవర్ కూర్చొని అలా రిలాక్స్ అయ్యాము. మా కజిన్స్ అందరూ యానివర్సరీ అని మైక్ ప్రెజెంట్ చేశారు. ఎలా వర్క్ అవుతుందని టెస్ట్ చేస్తా కూర్చున్నాం. నా వీడియోస్‌కి ఎలా ఇంట్రో బావుంటదనేసి ఇప్పుడు ఒక ట్రైల్ ఏస్తున్నాము. హాయ్ గైస్. హలో గైస్. Hi cuties. Hello everyone. Hi friends. देखो ना गाइस. Hi guys. Hello. Namaskaram. Vanakkam. Adavaru. నీకు బడ్జెట్ లో టికెట్ రావాలంటే చెన్నై నుంచి వస్తుంది. ఎందుకంటే బెంగళూరులో ఉండే ఫ్లైట్స్ కొలంబోకి నీకు ప్రైస్ నేను ఒక 1 వీక్ బ్యాక్ చెక్ చేస్తే 12,500 ఉంది. సేమ్ ఫ్లైట్, ఐ మీన్ సేమ్ ఎయిర్లైన్స్, శ్రీలంకన్ ఎయిర్లైన్స్. నాకు చెన్నై నుంచి అయితే 7,500 వస్తుంది. చెక్ ఇట్ అవుట్. స్నేక్ నేను అమెజాన్‌లో చూసాను గానీ, అమెజాన్‌లోనే నాకు నార్మల్ బ్రాండ్సే 900-800 ఉంది. ఇది ఓకే. క్వాలిటీ వైస్ అంతా బా నచ్చింది. 650 అంటే చాలా బెటర్. ఫస్ట్ మేము క్రూజ్‌లోనే వెళ్దాం శ్రీలంక కానీ చాలా ట్రై చేసాం. కానీ కార్డెల్లా క్రూజ్ అండ్ ఇంకో స్మాల్ క్రూజ్ ఉంటది. శుభం క్రూజ్ అని. అవి డేట్స్ అవైలబుల్ లేవు మాకు కావాల్సిన టైంకి. అవైలబిలిటీ కావాలంటే మేబీ 3-4 మంత్స్ ముందే బుక్ చేసుకోవాలి. మాకంత టైం లేక మేము ఆల్మోస్ట్ ట్రిప్ అనుకోయిందే 1 వీక్ ముందు. అందుకే దొరకలేదు మాకు క్రూజ్. మేము చెన్నై నుంచి శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ బుక్ చేసుకున్నాము. బ్రేక్‌ఫాస్ట్‌కి శాండ్‌విచ్ ఇచ్చారు. చూడు, మన నవీన్ చంద్ర సినిమాలో ఉన్నాయి బ్లైండ్ స్పాట్. 11 ఇదిగో నవీన్ చంద్ర. సరిపోలేదని ఆల్రెడీ మేము ఎక్స్‌ట్రా స్నాక్స్ తెచ్చుకున్నాం. ఆకలేస్తుంది. నైట్ ఎప్పుడో తిన్నాము. నైట్ ఆల్మోస్ట్ 11:00కి బస్ ఎక్కాము. 8కేమో తినేసి బస్ ఎక్కాము. అప్పటి నుంచి ఏం తినలేదు. కొద్దిసేపు మూవీస్ చూస్తా రిలాక్స్ అయ్యాము. 1 అవర్ 10 మినిట్స్‌లోనే శ్రీలంకకైతే రీచ్ అయిపోయాము. శ్రీలంక వీసా ఫ్రీ ఫర్ ఇండియన్స్. జస్ట్ ఈటీఏ మాత్రం చూస్తారు. దానికి వెబ్‌సైట్ ఉంటది. అక్కడ వెళ్లి ఈటీఏ ఫార్మ్ ఫిల్ చేస్తే విత్ రిక్వైర్డ్ డీటెయిల్స్ వితిన్ 2 అవర్స్‌లోనే వచ్చేస్తుంది ఈటీఏ. మాకు 10 మినిట్స్ కూడా పట్టలేదు ఇమిగ్రేషన్. స్మూత్‌గానే ఉంటుంది. ఎక్కువ ఏమీ అడగరు క్వెషన్స్. బ్యాగేజ్ కలెక్ట్ చేసుకొని బయటికొచ్చాక కరెన్సీ ఎక్స్‌చేంజ్ చేసుకోండి. ఎయిర్‌పోర్ట్‌లో అయితే మన ఐఎన్ఆర్ రూ. 1కి 3.1 ఎల్‌కేఆర్ వస్తుంది. అంటే ఆల్మోస్ట్ రూ. 100కి 310 ఎల్‌కేఆర్ అన్నట్లు. ఔట్ సైడ్ అయితే 320 దాకా ఇస్తారు. మన ఎక్స్‌పెన్సెస్ బట్టి ఎంత అమౌంట్ సరిపోతుందో చూసుకొని తీసుకోండి. తక్కువైనా బయట మనీ ఎక్స్‌చేంజ్ ఉంటాయి తీసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు సిమ్. డైలాగ్ నెట్వర్కే టాప్ శ్రీలంకలో. ఇక్కడ స్టార్టింగ్ ప్యాక్సే రూ. 400 ఐఎన్ఆర్ ఉంటుంది. అంటే రూ. 1,200 ఎల్‌కేఆర్ శ్రీలంకన్ రూపీస్. రూ. 400కి 20 జీబీ ఉంటది. ప్లస్ అన్‌లిమిటెడ్ కాల్స్ వస్తాయి. 4 డేస్‌కైతే ఇది సరిపోతుంది. ఎక్కువ డేస్ ఉండాలి అంటే 50 జీబీ ఆర్ 125 జీబీకి వెళ్ళొచ్చు.
సిమ్ తీసుకున్న ఆల్మోస్ట్ 5 మినిట్స్‌కే యాక్టివేట్ అయిపోతుంది. కొలంబో ఎయిర్‌పోర్ట్ సిటీలోనే ఉంటుంది. ఇఫ్ యూ జస్ట్ వాక్ ఫర్ 200 మీటర్స్ యూ కెన్ కమ్ ఔట్ ఆఫ్ ద ఎయిర్‌పోర్ట్ అండ్ టేక్ ఎ టుక్ టుక్. నెక్స్ట్ ట్రాన్స్‌పోర్ట్. ఎయిర్‌పోర్ట్ క్యాబ్స్ ఆర్ ట్రావెల్ ఏజెన్సీస్ చాలా ఉంటాయి. అవి కొంచెం హై ఎండ్‌లో ఉంటది. సో, బెటర్ యూ గో విత్ పిక్‌మీ ఆర్ ఊబర్. చాలా త్వరగా బుక్ అయిపోతుంది పిక్‌మీ అయితే. పిక్‌మీ కన్నా ఊబర్ ఇంకా కొంచెం చీప్. కానీ ఫాస్ట్ బుకింగ్ ఉండదు. చాలా టైం పడతది. సో, ప్రిఫర్ పిక్‌మీ. మాకైతే అరౌండ్ 350 రూపీస్ ఐఎన్ఆర్ పడింది ఎయిర్‌పోర్ట్ టు ఎయిర్‌బీఎన్‌బీకి. అంటే ఆల్మోస్ట్ అంతే అరౌండ్ 1100-1200 ఎల్‌కేఆర్. आता है उसी टाइम पे रेट कम होता है सब लोग మేము ఇక్కడ వెళ్ళిన లోకల్స్ గురించి తెలుసుకోవడం చాలా ఇష్టం. సో, వి ఆర్ జస్ట్ హావింగ్ ఎ కన్వర్జేషన్ విత్ టుక్ టుక్ డ్రైవర్. ఈయన ఏమంటున్నాడంటే 7 ఇయర్స్ బ్యాక్ వాళ్ళ గవర్నమెంట్ నో ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్ ఫర్ అగ్రికల్చర్ అండ్ ఫార్మింగ్ అనేసి ఒక రూల్ ఇంపోజ్ చేశారు. దాని తర్వాత కరోనా వచ్చి టూరిజం చాలా ఎఫెక్ట్ అయింది. సో, నౌ దే ఆర్ మోస్ట్‌లీ డిపెండెంట్ ఆన్ ద ఇంపోర్ట్స్ ఆఫ్ అదర్ కంట్రీస్. అందుకే ఫుడ్ ప్రైజెస్ ఇక్కడ చాలా ఎక్కువుంటాయి. వి రీచ్డ్ అవర్ స్టే. దిస్ టైమ్ వి చూస్ ఎయిర్‌బీఎన్‌బీ. హోటల్స్ ఇక్కడ 3 స్టార్ అయితే 4,000-5,000 ఉంది. అండ్ ఇఫ్ యూ నీడ్ గుడ్ వ్యూ అండ్ బిట్ ప్రీమియం 4 స్టార్ కమ్స్ అరౌండ్ లైక్ 8,000-10,000. కానీ మేము ఈసారి ఎయిర్‌బీఎన్‌బీ సెలెక్ట్ చేసుకున్నాం ఇన్ ఎ గుడ్ రెసిడెన్షియల్ ఏరియా వేర్ ఇట్ ఈస్ పీస్ అండ్ కామ్ అండ్ అస్థెటిక్. నాకిది ఎయిర్‌బీఎన్‌బీ చూస్తేనే నచ్చింది. కేన్ ఫర్నిచర్ గాని, అస్థెటిక్‌నెస్ కానీ. ఎలాగో రీల్ చేస్తాము. బ్యాక్‌గ్రౌండ్ అంతా మంచిగుంటే బావుంటదనేసి చేసుకున్నాం. సో, వచ్చాక ఫ్రెష్ అప్ అయ్యేసాం. నౌ ఇట్స్ 4 పీఎం వేర్ వి క్రాస్డ్ ద లంచ్ టైమ్ అండ్ మా ఎయిర్‌బీఎన్‌బీ ఓనర్ అయితే కొన్ని రెస్టారెంట్స్ సజెస్ట్ చేశారు. సో, వి ఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ జర్నీ నౌ. టుక్ టుక్ బుక్ చేసుకున్నాము. చేసుకొని బయటికొస్తూనే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఫుల్‌గా పడుతుంది. ఫస్ట్ లొకేషన్ వి వెంట్ ఈస్ డచ్ హాస్పిటల్ షాపింగ్ స్ట్రీట్. మోస్ట్ ఆఫ్ ద శ్రీలంకన్ ఏరియాస్‌లో డచ్ ఇన్‌ఫ్లుయెన్సే ఎక్కువుంటుంది. యాస్ దే హావ్ రూల్డ్ మెనీ పార్ట్స్ ఆఫ్ శ్రీలంక బిఫోర్ ఇండిపెండెన్స్. డచ్ స్ట్రీట్ మొత్తం చాలా రెస్టారెంట్స్ అండ్ బార్స్ ఉంటాయి. మనకెక్కడ కావాలో అక్కడ కూర్చొని హ్యాపీగా చిల్ అవ్వచ్చు. సో, లంచ్ వి ఆర్ హావింగ్ ఇన్ టాప్ హౌస్ బార్. వి ఆర్డర్డ్ క్రాబ్ మష్రూమ్ ఫ్రైడ్ రైస్. దిస్ ఈస్ ఎక్సలెంట్. ఫస్ట్ ఫుడ్డే మంచి వైబ్‌తో స్టార్ట్ అయిపోయింది. నైట్ టైమ్ లైటింగ్‌కి డచ్ స్ట్రీట్ ఇంకా బావుంటది. ఇక్కడ షాపింగ్ గూడా ఉంటది గానీ, ఐ డోంట్ ప్రిఫర్ మచ్ షాపింగ్ ఇన్ కొలంబో. కొలంబో కన్నా అదర్ ప్లేసెస్‌లో షాపింగ్ అయితే చాలా బావుంటది. అండ్ వి స్టార్టెడ్ ఎక్స్‌ప్లోరింగ్ ఫ్యూ అదర్ లోకల్ ఫుడ్స్ అండ్ స్పెండ్ సమ్ టైమ్ హియర్. ఇది చూసేకి టేస్ట్ వైస్ అప్పంలాగే ఉంటది గానీ, ఇక్కడ హాపర్స్ అంటారు దీన్ని. విత్ ట్రెడిషనల్ శ్రీలంకన్ పికిల్‌తో తింటారు. బట్ టేస్ట్ వైస్ గుడ్ బావుండింది. నెక్స్ట్ వి హెడెడ్ టు లోకల్ ఫుడ్ స్ట్రీట్ అబ్దుల్ హమాజ్. ఇక్కడ సేమ్ బెంగుళూరు వివిపురం వైబ్ ఉంది. అండ్ ఈ స్ట్రీట్ మొత్తం బార్బిక్యూ చికెన్, ఫిష్ అండ్ బీఫ్‌తో ఫిల్ అయింది. వి డిడ్ంట్ ఈట్ ఎనీథింగ్ హియర్ బికాజ్ ఇది అసలు హైజీన్‌గా లేదు ఎక్కువ ఇక్కడ. సో, వి స్కిప్డ్ ఈటింగ్ హియర్. ఒకవేళ మీకు బార్బిక్యూ చికెన్ అంతా ఇష్టమైతే తినాలనిపిస్తే యూ కెన్ ట్రై ఇట్. బీచ్ సైడ్ ఫుడ్ కూడా ట్రై చేద్దామనేసి గాల్ బీచ్‌కెళ్ళాము. ఇక్కడ వ్యూ, బ్రీజ్ అండ్ వెదర్ చాలా బాగుండింది. కొద్దిసేపు మంచిగా చల్లగా కూర్చొని ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఫుడ్ ఎక్కువేం ఆప్షన్స్ ఉండవు. ఓన్లీ ఇలాగా కొన్ని ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. అన్నీ క్రాబ్, ఫిష్ అవే దొరుకుతాయి. మేబీ అందులో ట్రై చేయొచ్చు. మేము ఎక్కువ తినలేదు. ఓన్లీ ఒక క్రాబ్ తిన్నాం అంతే. ఫిష్ తిన్నామా? తిన్నాం. క్రాబ్ కూడా ఉంది. ఇది తిన్నామా? ఏమంటారు దీన్ని? గుజ్జుడికి క్రాబ్ బాగుంది. నువ్వు తింటావా క్రాబ్? తింటా. హౌ మచ్? అయినా ఎట్లుంది అది గలీజ్ ఉంది చేప. దానికంటే క్రాబ్ చూడు బాగుంది. హౌ మచ్? సేమ్. ఫ్రై ఆర్ స్టీమ్? ఫ్రై. ఫ్రై చేసి ఇస్తాడు క్రాబ్. ఇక్కడ తింటావా? వాడు తిన్నాం ఇద్దరం. అందరం కలిసి వాడు తీసుకుందాం క్రాబ్. 200 బార్గెన్. ఏ గవర్నర్ బార్గెన్ అట. Crab. This one, which will be good meat? This one.
స్పైసీ కావాలా? వద్దు. ₹250 అంటే ఎంత? 80 రూపీసా? అంతే కదా, Yeah, 80 రూపీస్. మన ఇండియన్ రూపీస్ అయితే 80 రూపీస్కి ఒక క్రాబ్ వస్తుంది. వాడితే ఆడిండొచ్చు, బట్ మేము ఆడలేదు. ఆడింటే మేబీ 60. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఆడింటే మేబీ 60 20 10 ఫ్రీ. 10 का 20. నాకు క్రాబ్లో ఇంకోటి ఏమనిపిస్తుంది తెలుసా, దీన్ని ఎంత డీప్ ఫ్రై చేసినా దీనికి ఒక షెల్ ఉంటుంది కాబట్టి నాకు తెలిసి లోపల అంత అంత హామ్ ఉండదు అనుకుంటున్నా మీట్కి కంపేర్ టు ఏదైనా ఫిష్ కానీ. నాకు ఈ టార్చర్ ఏంట్రా అయినాడు చెప్పనాడు ఏదో అని పెడితే నువ్వు శ్రీలంకలో ఒక రోజులో బీచ్ ఫుడ్ తిన్నా, స్ట్రీట్ ఫుడ్ తిన్నా, కేఫ్ లో తిన్నా, ఓల్డ్ రెస్టారెంట్స్ లో తిన్నా, ఇప్పుడు 5 స్టార్ హోటల్లో ప్రీమియం గా తినడానికి వెళ్తాను. ఈ మ్యాట్ బాగా నచ్చింది నాకు, దొబ్బేయాలని ఉంది. ఇచ్చేయండి సార్. వీళ్ళకి అసలు ఏం లేదు ఇందులో, జస్ట్ ఓన్లీ ఒక స్టిక్స్ తీసుకొని అన్ని ఇట్లా కుట్టినారు. ఏందో మనకెందుకు రావు ఇట్లా ఐడియాస్. దీన్ని బెంగళూరు తీసుకొచ్చి 2000 పెట్టి అమ్మచ్చు. శ్రీలంకన్ ఫ్రెష్ స్టిక్స్. ఈ ట్రిప్ అయిపోయినాక అదే బిజినెస్. ఐ యామ్ హంగ్రీ అట్లనేనా? పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. రిచ్ హోటల్కి వచ్చినప్పుడు రిచ్ ఓపెన్ చేయాలి. ఓకే, రిచ్గా ఓన్లీ ఫోక్స్, నో హ్యాండ్స్. ఏంది చెప్ప, ఏంది లింపెరు ఫిష్. అది సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. నైస్. సేమ్ కేరళ వైబ్ ఉంది. అట్లనే ఉంది. దట్ ఈస్ ద మీల్. బాగుంది, బెస్ట్. బాగుంది, చాలా బాగుంది. రైస్ విత్ ఫిష్ అండ్ ట్రెడిషనల్ పికిల్. పికిల్ మొత్తం స్వీట్ ఉంది తెలుసా, చాలా బాగుంది. హౌ ఇస్ యువర్ డే మహర్షి జోగినపల్లి? బాగుంది కానీ కొంచెం ఇంకా బాగుంటే బాగుండేది. బాగుంది బాగాలేదని కాదు, బాగుంది కానీ బాగుంది.